హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వచ్చాం. గోదావరి నది ఒడ్డున వెలిసిన ఈ దివ్యక్షేత్రం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫర్దర్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటుంది. ఈ ఆలయ చరిత్రలో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, కోకల దమ్మక్క పేరు ఎంతో ప్రత్యేకం. విషయం ఏంటంటే, ఆమెకు కలలో శ్రీరాముడు దర్శనమిచ్చి అడవిలో ఉన్న తన విగ్రహాలను వెలికి తీయమని చెప్పాడట. తర్వాత ఆమె చీమల పుట్టలో ఉన్న సీతారామ లక్ష్మణుల విగ్రహాలను కనుగొని ఆలయాన్ని నిర్మించి పూజలు ప్రారంభించింది. అదే నేటి భద్రాచలం ఆలయానికి పునాది అయింది అని చెప్పి చెప్తుంటారు. భద్రాచలం అంటే మరో పేరు భక్త రామదాసు, అసలు పేరు కంచర్ల గోపన్ అండి. ఆయన ఆలయ నిర్మాణానికి చేసిన సేవలు, శ్రీరాముడిపై ఉన్న అపారమైన భక్తి ఈ క్షేత్రాన్ని మరింత గొప్పదిగా నిలబెట్టాయి. భద్రాచలంలో ప్రత్యేకత ఏమిటంటే, శ్రీరాముడు సీతమ్మతో పాటు లక్ష్మణస్వామితో కలిసి దర్శనమిస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది పవిత్రమైన గోదావరి నది ఒడ్డున ఉన్నాం మనం ప్రజెంట్. గోదావరి అలలు, చల్లని గాలి, చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్, నిన్నటి వరకు ఇక్కడ గోదావరి లేదు, ఈరోజే గోదావరి వాటర్తో కనబడుతుంది. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి పవిత్ర స్నానం చేసి సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుంటారు. ఇది ఫ్రెండ్స్, గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామి భద్రాచలం టెంపుల్ ప్రత్యేకత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.